వైద్యపరమైన ఎలాంటి అర్హతలు లేకుండా చికిత్సలు అందిస్తున్న సంస్థలపై తమ పోరాటం కొనసాగుతుందని ఫిట్నెస్ ట్రైనర్ పూర్ణిమ తెలిపారు. ఇటీవల కొన్ని మేకప్ ఇతర చర్మ సంబంధిత చికిత్సలు అందిస్తున్న సంస్థల అనైతిక చర్యలపై తాము ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నామన్నారు. కానీ కొందరు తమపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇలాంటి వాటిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న తమ పట్ల దూషణకు దిగుతున్నారన్నారు. దీంతో పాటు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. అలాంటి వారిపై న్యాయస్థానంలో కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఫేక్ డాక్టర్స్ ని, ఫేక్ క్లినిక్స్ ని, అలాగే క్లినిక్స్ లో జరిగే అవకతవకల్ని ఎక్స్పోజ్ చేస్తూ వచ్చాం. దీనికి ఉన్న టైం లాస్ట్ 4-5 వీక్స్ నుంచి చేస్తున్నాము. ఈ 4-5 వారాల్లో మా చేతికి వచ్చిన వాటిని, మాకు తెలిసిన వాటిని ఉన్న ప్రూఫ్స్ తో ప్రతిదీ లీగల్ డాక్యుమెంట్ పెట్టుకుని రెగ్యులేటరీ బాడీస్ ఇచ్చిన డాక్యుమెంట్స్ తీసుకుని ఎక్స్పోజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఎక్స్పోజ్ చేసిన నేపథ్యంలో చాలా మంది రిఫార్మ్స్ చేసుకున్నారు. అది ఆహ్వానించదగ్గ పరిణామం. రెండో ప్రాబ్లం ఏంటంటే ఈ రిఫార్మ్స్ చేసుకోలేక వాళ్ళ బిజినెస్ దెబ్బతింటం మూలన డిఫరెంట్ వేస్ వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ ని మా మీద పర్సనల్ గా అటాక్ చేయడం కానివ్వండి, మా బిజినెస్ ని క్వశ్చన్ చేస్తారా, అదిగో నువ్వు చేస్తున్న బిజినెస్ ఏంటి అని అడగడం కానివ్వండి, ఇట్లా పర్సనల్ గా అటాక్ చేయడం మొదలు పెట్టారు. అండ్ చాలా ఇంకొంతమంది లీగల్ నోటీసెస్ పంపించడమే కాకుండా లీగల్ రూట్స్ తీసుకుని మా దగ్గర నుంచి మమ్మల్ని పోలీస్ స్టేషన్ కి ఈడుస్తానని, కోర్టుకి ఈడుస్తానని చెప్తున్నారు. అవకతవకలు ఏమైనా జరిగితే ఒక ప్రోడక్ట్ కో, సర్వీస్ కో, ఒక సంస్థకో మా ఉద్దేశమో, మా రివ్యూనో ఎలా చెప్తామో అలాగే చెప్తూ మాకు వచ్చిన డౌట్స్ ని మిమ్మల్ని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తూ వచ్చాము. మీరు కోర్టులకు తీసుకెళ్తానన్నా ఆర్ పోలీసు వాళ్ళ దగ్గర తీసుకెళ్తానన్నా చిన్నపిల్లలు ఎవరు లేరు ఇక్కడ. అందరం పెద్దవాళ్ళనే, అందరము అనుభవంతో ఈ మా వ్యాపారాలు కానివ్వండి, జీవితాలు కానివ్వండి మేము లీడ్ చేస్తూ వచ్చిన వాళ్ళమే.